వోచర్ టైప్ కీస్. వోచర్ టైప్ కీస్ అంటారు. ఇప్పుడు ఆ జర్నల్ ఎంట్రీస్ లో నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసావు. ఫస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ చేసావు. ఇప్పుడు థర్డ్ ఫైనల్ క్లాస్ లో వచ్చేసి ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఏ దానికి ఏ ఫంక్షన్ కీస్ వస్తుందో మనకు తెలుసుకోవాలి, చేయాలి. ఓకే, సో అదే మనం వోచర్ టైప్ కీస్ అంటాం. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయి. కనిపిస్తుంది. సో వోచర్ టైప్ కీస్ టోటల్ గా వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి 24 వోచర్ టైప్ కీస్. వాటిని మనం ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని డివైడ్ చేశాడు. ఓకే, టోటల్ గా 24 ఉంటాయి. ఈ 24 లో మళ్ళీ 4 కేటగిరీస్ చూసారు. ఈ 24 లో 4 కేటగిరీస్ అనేది చేశారు. ఆ 4 కేటగిరీస్ ఏంటి ఇక్కడ మనకి అంటే అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్ అని చెప్తాం. ఓకే, ఆ 24 లో ఏ ఏ వోచరు ఏ అండర్ లో ఇచ్చారు అనేది కూడా చూద్దాం. అకౌంటింగ్ వోచర్స్ లో కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమోరాండం వోచర్ ని యాడ్ చేశాడు. ఇన్వెంటరీ వోచర్స్ లో స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ యాడ్ చేశాడు. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ లో కంపల్సరీగా మన బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి? పర్చేజ్. పర్చేజ్ అంటే పర్చేజ్ వోచర్ లో ఎంటర్ చేయాలి. అప్పుగా పర్చేజ్ చేసింది మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. సప్లయర్ కి మళ్ళీ మనం 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా. మన బిజినెస్ డబ్బులు ఇస్తుందంటే పేమెంట్ వోచర్ ఎంటర్ చేయాలి. పర్చేజ్ చేస్తే పర్చేజ్ వోచర్, మన బిజినెస్ డబ్బులు ఎవరికైనా పే చేస్తే పేమెంట్ వోచర్. ఓకే, సర్వీస్ లో పర్చేజ్ రిటర్న్ జరిగితే జర్నల్ వోచర్ లో ఎంటర్ చేయాలి. ఇన్వెంటరీలో డెబిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. అది పర్చేజ్ కి సింక్. పర్చేజ్ అకౌంట్, పేమెంట్ అకౌంట్, జర్నల్ వోచర్, డెబిట్ నోట్, ఇది ఒక ప్రాసెస్. తర్వాత సేల్స్, పర్చేజ్ చేసిన వాటి డెబిట్ నోట్ ఏమన్నారు సార్? పర్చేజ్ రిటర్న్ ఇన్వెంటరీలో. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఐటమ్స్ కొని అమ్మటం. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, బట్టలు కానీ, ఓకే, మెడిసిన్స్ కానీ పర్చేజ్ చేసి అమ్ముతాం కదా, అది ఇన్వెంటరీ. అదే సర్వీస్ అయితే జర్నల్. ఓకే, నీకు ఫర్దర్ అర్థమవుతుంది నీట్గా. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. సేల్స్ అంటే సేల్స్ వోచర్. కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత అప్పుగా కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. అతను ఇస్తున్నాడంటే అది మనకి రిసిప్ట్ వోచర్. మనకి ఇన్కమ్ కదా, మనకంటే మన బిజినెస్ కి రిసిప్ట్ వోచర్ లో ఎంటర్ చేయాలి. ఓకే, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేశాడు అనుకోండి, జర్నల్ వోచర్ లో ఎంటర్ చేయాలి సర్వీస్ లో. అది ఇన్వెంటరీ అయితే క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. క్రెడిట్ నోట్. తర్వాత బిజినెస్ అన్నాక ఏదో ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ లో డిపాజిట్ చేసేటప్పుడు కానీ, విత్డ్రా చేసేటప్పుడు కానీ దీన్ని ఉపయోగిస్తాం, కాంట్రా వోచర్. తర్వాత మంత్లీ ఒక 5,000 మనకి ఎక్స్పెన్స్ జరుగుతూ ఉన్నాయని. సో అలాంటప్పుడు ఏంటంటే ముందుగానే ఒక ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. దాన్ని మెమరాండం వోచర్ అంటాం, లేదా రివర్సింగ్ జర్నల్ వోచర్ అంటాం. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్ కిందకి వస్తాయి. ఇన్వెంటరీ వోచర్స్ అంటే ఏంటి? స్టాక్ జర్నల్. ఇది మనకి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, ఒక గొడవ నుంచి మరో గొడవకి, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ దీన్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ఫిజికల్ గా ఎంత స్టాక్ ఉంది అని చూడటం. డెలివరీ నోట్ అంటే ఏంటి? రిసిప్ట్ నోట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్ కి, సేల్స్ ఆర్డర్ కి ఉపయోగపడతాయి. అక్కడ డిస్కస్ చేస్తాం. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటే మా గోడౌన్ లోకి స్టాక్ వస్తే మెటీరియల్ ఇన్, గోడౌన్ నుంచి బయటికి వెళ్తే మెటీరియల్ అవుట్, ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేయడం. ఇవి ఇన్వెంటరీ వోచర్స్ కిందకి వస్తాయి. ఆర్డర్ వోచర్స్ లో మనకి ఏమి ఇచ్చాడు? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్కింగ్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్. మన దగ్గర స్టాక్ అయిపోతుంది, 1 మంత్ 1 వీక్ ఉంటే అయిపోతుంది. ముందుగా మన సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకోండి. మనది ఒక బిజినెస్. మీ ఫ్రెండ్స్ ఎక్కడో బయట వెళ్ళి వస్తువులు పర్చేజ్ చేస్తున్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్ కి మీరు ఏం చెప్తారు? ఒరే బాబు, నీకు కావాల్సిన వస్తువులు నా బిజినెస్ లో ఉన్నాయి, నీకు ఏమి కావాలో ఆర్డర్ పెట్టు, నేను మీకు ఆర్డర్ ఇస్తా అంటాడు సేల్స్. జాబ్ వర్కింగ్ ఆర్డర్, మనము ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఒక ఐఫోన్ మొబైల్ తయారు చేయాలి. రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారు? 3 మంత్స్ లోపల నాకు 100 ఐఫోన్స్ కావాలి, దానికి సరిపడా రా మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అవి తయారు చేసి జాబ్ వర్కింగ్, జాబ్ వర్కౌట్, దీని మీనింగ్ అనమాట. పేరోల్ వోచర్స్ అంటే నువ్వు ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎలా డిఫైన్ చేస్తున్నావు, ఎవరెవరికి ఎంత
ఎన్ని రోజులు వచ్చారు, అటెండెన్స్ ఏంటి, ఆబ్సెంటీస్ ఏంటి, ఓకే, అవన్నీ పేరోల్ వోచర్లో, అటెండెన్స్ వోచర్లో చూస్తాం. ఇలా 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఎగ్జాంపుల్, మనకి 24 వోచర్ టైప్ పీస్ టాలీలో ఇలా షో చేస్తాం. సో దీంట్లో డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్ ఉంది. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ అండ్ క్రెడిట్ ఫీల్డ్ ఉంది. డెబిట్ అండ్ క్రెడిట్ ఫీల్డ్. Right. అది ఎలా మార్చాలో చూపిస్తాం. ఓకే, లోకి వెళ్ళి ఇలా సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చాలి. డిఆర్సిఆర్, యాక్చువల్గా 2 బై ఉంటుంది, అది తీసేసి డిఆర్సిఆర్ గా మారుస్తాం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కీస్. ఓచర్ ఎంట్రీ కీస్, ఓచర్ ఎంట్రీ కీస్. ఓకే, Hmm. ఇక్కడ ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, Hmm. F2 అంటే డేట్. F2 అంటే డేట్. ఓకే, Hmm. కొద్దిగా క్లాస్ లో నేను చేస్తున్నాను కదా. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఓకే, సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 31st మార్చ్కి ఎండ్ అవుతుంది ఇండియా Hmm. ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మంత్లీ, డైలీ, ఇయర్లీ డేట్ మార్చుకొని బిజినెస్ లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే F2 డేట్ మనం మార్చాలి. ఎంట్రీ మార్చి బిజినెస్ లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది ప్రతిరోజు డేట్ మార్చి రియల్ టైమ్ లో ఎంట్రీస్ పాస్ చేయాలి. డేట్ మార్చకుండా ఎంట్రీ అనేది మార్చకూడదు. ఓకే, సో అది తర్వాత F4 అంటే ఏంటి? కాంట్రాక్ట్, Contra. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? సో మన బిజినెస్ లో జరిగే క్యాష్ డిపాజిట్స్ కానీ, విత్డ్రావల్స్ కానీ, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కి మార్చడం కానీ, ఓకే, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే అప్పుడు మనం F4 కాంట్రాలో తీసుకోవాలి. F4 Hmm. కాంట్రాలో తీసుకోవాలి. ఒకటి, క్యాష్ డిపాజిట్ ఇన్ HDFC బ్యాంక్ అన్నా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్ అన్నా, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అన్నా, క్యాష్ టు పెట్టి క్యాష్ అన్నా, ఇవి 4 ట్రాన్సాక్షన్లు మాత్రమే F4 కాంట్రా వస్తాయి. రిమైనింగ్ ఏవి కూడా రావు. ఓకే, సో Okay. అది. ఇప్పుడు పెట్టి క్యాష్ అంటే ఏంటి? నెలలో మనకు ఒక చిల్లర ఖర్చులు ఒక 5,000 ఎంతో అవుతాయి. ప్రతిసారి Hmm. క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో సైడ్ పెట్టేసుకొని దాని నుంచి మన బిజినెస్ లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని పెట్టి క్యాష్ అంటాం. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది. ఆన్ ద స్పాట్ క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ పర్చేజ్ చేసుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనం F9 పర్చేజర్ లో తీసుకోవాలి స్టాక్ లో. ఓకే, సో తర్వాత అప్పుగా పర్చేజ్ చేసాము స్టాక్. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము? పేమెంట్ చేయాలి కదా. 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత ఆ యొక్క సప్లయర్ కి క్యాష్ పెయిడ్ ఆర్ చెక్ పెయిడ్. ఎవరికి? సప్లయర్ కి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే పేమెంట్. F5 అంటే పేమెంట్ తీసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేసావు, 1 వీక్ తర్వాత అమౌంట్ పే చేస్తున్నావు. ఓకే, F5 అంటే Hmm. పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. అవి కాకుండా మన బిజినెస్ లో జరిగే, లేదంటే ఫ్యాక్టరీలో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఆఫీసులో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఏవి వచ్చినా F5 అనే తీసుకోవాలి. Hmm. ఏమొస్తాయి చెప్పు? డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? Direct expense లో factory rent, ఓకే, wages, వెరీ గుడ్. indirect expense లో rent, electricity bill, ఇంకా ఇంకా ఆహ్, ఆఫీస్ కి సంబంధించి స్టేషనరీ ఎక్స్‌పెన్స్, సో వేజెస్, సాలరీస్. ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ హ్మ్. ఇంపోర్ట్ డ్యూటీ, సాలరీస్, హ్మ్. రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, హ్మ్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిసియేషన్,
ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఇవి ఏవి వచ్చినా F5 Hmm. పేమెంట్ తీసుకోవాలి. F5 Hmm. పేమెంట్. తర్వాత F8 అంటే సేల్స్. ఇది వచ్చి క్యాష్ F5 వచ్చి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా సార్? అవునవును. అంటే ఓకే. ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఆఫీస్‌లో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, లేదంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేసినా F5 తీసుకోవాలి. ఓకే. ఓకే. తర్వాత F8 అంటే సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే. పర్చేజ్ చేసాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. అది క్యాష్ సేల్స్ అయినా కావచ్చు, చెక్ సేల్స్ అయినా కావచ్చు, క్రెడిట్ సేల్స్ అయినా కావచ్చు. అప్పుడు మనం F8 తీసుకోవాలి. F8 తర్వాత F6 అంటే ఏంటి? రిసిప్ట్. ఇప్పుడు నువ్వు కస్టమర్‌కి అప్పుగా సేల్ చేసావు. సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా! అతను హ్మ్. ఇస్తున్నాడంటే మన బిజినెస్‌కి ఇన్‌కమ్ కదా! ఇన్‌కమ్ అంటే రిసిప్ట్. F6 రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ హ్మ్. చెక్ రిసీవ్డ్. అవి కాకుండా డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కింద వచ్చే లెడ్జెస్ ఏవి వచ్చినా కూడా రిసిప్ట్. బిజినెస్‌కి ఇన్‌కమ్ వచ్చేటివి ఏవైనా ఔట్ సైడ్ నుంచి బిజినెస్‌లోకి ఏవి వచ్చినా అవి బిజినెస్‌కి ఇన్‌కమ్స్ అవుతాయి. క్యాష్ హ్మ్. ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకే. సో, క్యాష్ హ్మ్. ఆర్ చెక్ రిసీవ్డ్. అవి డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? చెప్పు ఒకసారి? డైరెక్ట్ ఇన్‌కమ్స్‌లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఆహ్, తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, ఫ్లైట్ చార్జెస్ ఆ! రిసీవ్డ్, ఆ! ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ తర్వాత ఆన్ రెంట్ క్యాపిటల్. ప్లస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇలా ఆ! ఏవొచ్చినా బిజినెస్‌కి ఇన్‌కమ్స్ కాబట్టి F6 రిసిప్ట్‌లో తీసుకోవాలి. ఓకే. డైరెక్ట్ ఇన్‌కమ్స్‌లో నెక్స్ట్. కమిషన్ రిసీవ్డ్, ఫైర్ హ్మ్. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్, హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్, ఇవన్నీ ప్రొఫెషనల్. వస్తాయి. హ్మ్. హ్మ్. నెక్స్ట్ F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. హ్మ్. సర్వీసెస్ ఆర్ ఇన్వెంటరీ. డిప్రిసియేషన్ అంటే అసెట్స్ మీద తీస్తారు. కంప్యూటర్ కొన్నాం. 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నాం. ఆ 5 ఇయర్స్‌కి అది జీరో అయిపోతుంది. సంవత్సరానికి 10,000 తీసేస్తారు తరుగుదల. తర్వాత హ్మ్. పర్చేజ్ రిటర్న్ అంటే, సేల్స్ రిటర్న్ అంటే సర్వీస్‌లో తీస్తారు. ఇన్వెంటరీ అంటే పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇన్వెంటరీ. హ్మ్. ఓకే. హ్మ్. వీటిని F7 జర్నల్‌లో పోస్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి మనం. దీంట్లో ప్రాణం అంతా ఉంటుంది అకౌంట్స్. పర్చేజ్ 2 రకాలు. స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్, అసెట్ పర్చేజ్. ఇప్పుడు మన బిజినెస్ ఒక ఎక్కడికి వెళ్ళింది మన బిజినెస్? లైక్ ఆహ్, ఒక షాప్‌కి వెళ్ళింది. మార్కెట్‌కి వెళ్ళింది. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆన్ ద స్పాట్ 1,00,000 సరుకు తీసుకుంది. స్టాక్ ఆర్ గూడ్స్. క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని, చెక్. లేదు అంటే అప్పు ద్వారా గాని. హ్మ్. ఓకే. స్టాక్ ఆర్ గూడ్స్ చూడు సెల్లింగ్ పర్పస్ అంటున్నా. అంటే పర్చేజ్ హ్మ్. చేసి మళ్ళీ మనం అమ్ముతాం వాటిని ప్రాఫిట్ యాడ్ చేసుకొని. క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదంటే అప్పు ద్వారా పర్చేజ్ చేసినా, ఎలా పర్చేజ్ చేసినా మనం ఏకి తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఓకే. F9. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? క్యాష్ పర్చేజెస్, పర్చేజెస్ ఫర్ క్యాష్. ఓకే. ఓకే. స్టాక్ పర్చేజెస్ ఫర్ బాలాజీ. గూడ్స్ పర్చేజెస్ ఫర్ కృష్ణ. ఇప్పుడు గెస్ట్ పర్చేజ్ మెషినరీ పర్చేసెస్ కూడా F9 ఏనా సార్? చెప్తాను వెయిట్. ఓకే. 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 స్టాక్స్ అండ్ గూడ్స్ ఎఫ్ పర్టిక్యులర్. ఓకే. స్టాక్ ఆర్ గూడ్స్ అన్నా. హ్మ్. అంటే ఇవి మనం పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేసే వస్తువులు. స్టాక్ ఆర్ గూడ్స్. అలా ఓకే. కాకుండా అసెట్ పర్చేజెస్ అంటే ఏంటి? ఇవి మన బిజినెస్ కోసం ఉపయోగించుకునే వస్తువులు. అమ్మడానికి కాదు. ఒక అసెట్‌ని ఒక హ్మ్. షాప్‌కి వెళ్లి ఆన్ ద స్పాట్ 1,00,000 డబ్బులిచ్చి కంప్యూటర్ తెచ్చుకున్నాం. అప్పుడేంటది? ఎఫ్ఐఆర్. అంటే కొని మన బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నాం. అమ్మడానికి కోసం కాదు. ఆ అసెట్స్ హ్మ్. ఏంటి అనేది నీకు తెలియాలి. పర్చేజ్ పక్కన హ్మ్. అసెట్ ఉందా? స్టాక్ ఉందా? స్టాక్ ఉంటే F9. అసెట్ ఉంటే పర్చేజ్ పక్కన F5ఆ? F7ఆ? అంటే ఎలా చెప్పొచ్చు? ఒక అసెట్‌ని క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. హ్మ్. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ పర్చేజెస్ F5. ఫర్ చెక్, హ్మ్. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్. F5 తీసుకోవాలి. హ్మ్. అలా కాకుండా కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7. హ్మ్. ఫర్నిచర్ హ్మ్. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. ఓకే. Machinery purchases from Karthik Enterprises on credit F7. హ్మ్. ఓకే. సో, ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఒక లాజిక్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్
బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏమొస్తుంది? F5 F7? F5. వెరీ గుడ్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. F5. సూపర్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F7. సూపర్. సేల్స్ లో కూడా రెండు రకాలు మా. ఒకటి Hmm. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, మరొకటి అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు Hmm. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ ద్వారా సేల్ చేసినా, లేదు అంటే అప్పు ద్వారా సేల్ చేసినా F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్, సేల్స్ ఫర్ చెక్, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్. ఎలా అన్నా కూడా F8 తీసుకోవాలి. Okay. ఓకే. అసెట్ ఆఫీస్ పర్పస్. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, F6. Hmm. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్, F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్, F7. మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్, F7. Okay. దీనిలో లాజిక్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? F6. వెరీ గుడ్. మెషినరీ సోల్డ్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? For ఫర్ చెక్. F6. సేల్స్ టు లాస్యా మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? Sales F8. సూపర్. ఎవరు ఎగ్జాంపుల్ చెప్పు. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకి తీసుకోవాలి? Purchases F5. F9. Sorry, sir. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి? F9. అసెట్ పర్చేజెస్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000. ఏకి తీసుకోవాలి? F7. కంప్యూటర్ పర్చేస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి? F5. ల్యాండ్ పర్చేస్ F5. ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. సూపర్. తర్వాత స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్. Stock sales F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. F8. ల్యాండ్ సేల్స్ టు గునా సొల్యూషన్స్ 40,000. F7. మెషినరీ సోల్డ్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్. F6. బిల్డింగ్ F6. సోల్డ్ టు ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్. F6. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000. Stationery F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. F6. F6. F5. F5. పర్చేస్ కదా, సేల్ కాదు కదా. Okay, okay, okay. సో ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటికి చెప్పు. క్యాపిటల్, బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? Capital. ఇన్కమ్ అంటే ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? function కి ఇక్కడ ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఇన్కమ్ అంటే F6. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి? Purchase from receipt F6. పర్చేస్ అంటే F9. Okay. ఓకే. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి? మన బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తుంది బయటకంటే F5. ఓకే. F5. Okay. తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F8. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? Cash receipts. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి? Contra F4. సూపర్. రెంట్, F5. వేజెస్,
F5. డిస్కౌంట్ రిసీవ్డ్, F6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ F7 అనుకుంటా సార్. F6 ఇన్కమే కదా, F ఇన్కమ్స్ ఆల్వేస్ గ్రేటర్. F6 ఇలా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇదే ఓకే. ఫంక్షన్ కేస్. ఓకే, ఓకే. నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు HDFC Bank, HDFC Bank పే టు అవర్. ఓకే, ఇది బిజినెస్ ఓనర్, ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఈ ఓనర్ ఏం చేశాడు, లోకేష్ బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. సో ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటాం. సో ఓనర్ బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడంటే బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, క్యాపిటల్. ఫంక్షన్ కి ఏ తీసుకోవాలి, ఓకే. ఫంక్షన్ F4, F6. ఓకే, ఇన్కమ్ ఇక్కడ. ఓకే. తర్వాత మెటీరియల్ ఉంటుంది చూడండి, పేజ్ నెంబర్. నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు మెటీరియల్ ఉంటుంది, అలా చూసుకో. తర్వాత ఇప్పుడు ఓనర్ బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు. బిజినెస్ ఏమో ఈ అమౌంట్ ని ఒక 3 lakhs 3 years ఉపయోగించుకుంది. ఇదే అమౌంట్ ఓనర్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటాడా? ఏమి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఈ 5 lakhs కాస్త 6 lakhs, అంటే 1 lakhs ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. సో ఇదంతా ఒకటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అంటే ఇదంతా ఒకటే. అప్పుడు ఏకి తీసుకోవాలి, F4 అనుకుంటా సార్. బిజినెస్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. తర్వాత ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే దాన్ని ఏమంటారు, క్యాపిటల్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ నుంచి ఓనర్ పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకున్నాడు, అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. వెరీ గుడ్. ఓకే, ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత F6. 2 lakhs తీసుకొని అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. 2 lakhs కాస్త 3 lakhs అది ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, సో దాన్నే ఇంట్రెస్ట్ అంటారు. F6. వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh, ఊరికనే చేసిందా? ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ కదా బిజినెస్ కి, ఏకి తీసుకోవాలి, F5. తర్వాత ఓనరు వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు 1 lakh, అది కాస్త 2 lakhs అయింది. ఎక్స్ట్రా ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అది బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్, F6. బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తీసుకుంది, వాళ్ళు ఒక 3 lakhs మన బిజినెస్ కి ఇచ్చారు. వాళ్ళు ఇస్తున్నారంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. ఇన్కమ్. లోన్ టేకెన్ కదా సార్. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనం. ఓకే, మనకి ఇన్కమ్ అన్నట్ట. ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే మన బిజినెస్ వాళ్ళకి లోన్ నెల ఇంట్రెస్ట్ పే చేయాలి. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న దానికి నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, సో దానికి ఎక్స్పెన్స్ కాదు. ఓకే. నెక్స్ట్ మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చింది అంటే బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి, F6. ఇక్కడ మనం ఇస్తున్నాం, ఇన్కమ్ ఎందుకు అవుతుంది, మనం కదా ఇస్తున్నాము లోన్ అవుటర్స్ కి. ఓకే. ఎక్స్పెన్స్. F5. తర్వాత తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన బిజినెస్ కు డబ్బులు ఇస్తారు, అప్పుడు ఏకే తీసుకోవాలి, F6. ఓకే. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. ఓకే, ఈ రోజుతో మనకి థియరీ కంప్లీట్ అయ్యింది. ఇంకా మనం కంప్యూటర్ లెవెల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నీ ల్యాప్టాప్ లో నువ్వేం చేస్తావు అంటే గూగుల్ ఓపెన్ చేసి tallysolutions.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళు. ఇప్పుడు ఓపెన్ చేయనా? ఓపెన్ చేసిన తర్వాతనే జస్ట్ చూడు. ఓకే, tallysolutions.com లోకి వెళ్ళు.
టాలీ సొల్యూషన్స్ డాట్ కామ్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లోకి వెళ్ళు. ఆ! ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయి. క్లిక్ చేస్తే సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడు ఆ! 43.5 MB. ఓకే, ఓపెన్ ఆ! చేసి దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయి. ఎస్ ఆర్ నో హ్మ్. అడుగుతుంది. ఎస్ ఇచ్చేసి ఎస్ ఇచ్చిన తర్వాత నీకు ఇక్కడ కాన్ఫిగర్ మోర్ యాక్షన్స్ ఈ ప్లేస్ లో ఇన్స్టాల్ అని ఉంటుంది. నాకు ఎందుకంటే ఓకే. ఆల్రెడీ ఉంది కదా సాఫ్ట్వేర్, నాకు ఆల్టర్ అని ఉంది. నీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఆ ఓకే. యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ అని క్లిక్ చేసి స్టార్ట్ అడుగుతుంది. స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయి మనకి డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వస్తుంది. ఓకే. టాలీ రెలెవెన్స్ 5.1 కదా సార్? మనకి ఐకాన్ ఓకే. టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది డెస్క్టాప్ మీద. యాక్చువల్‌గా నాకు 2 చూపిస్తుంది. ఆహ్, టాలీ రెఫరెన్స్ ఎడిట్ లాగ్ అని వస్తుంది. ఎడిట్ లాగ్ కాదు, దాని పక్కన ఉండేది ఓకే. ఓకే సార్. అది డౌన్లోడ్ చేయి. డౌన్‌లోడ్ అయిపోయింది. దాని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయి. యెస్.